అమలు చేసుకుంటూ వచ్చింది. కానీ గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం మాత్రం ఒక్క బటన్ నొక్కడానికే పరిమితమైన తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అటువంటి ప్రభుత్వానికి మనం మరొకసారి మన గిరిజన ప్రాంతంలో రాకుండా చూడవలసినటువంటి బాధ్యత అందరూ కూడా చూడాలనేసి మీ అందరూ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పేదల సంక్షేమం కోసం అటు గౌరవ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సరిదిద్దే కార్యక్రమాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ ఉచిత బస్సు కార్యక్రమం కూడా ప్రవేశపెడుతున్నారు. రానున్నటువంటి రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేలాగా అన్ని శాఖలకు సమానత్వంగా ఉండేటట్టు విధంగా మరి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంత పెద్ద డిపో ఇక్కడి నుంచి అరకు కానీ ఇక్కడి నుంచి రంపచోడవరం కానీ 3 నియోజకవర్గాలు కలపడమే కాదు, అలాగే దిగువ ప్రాంతాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే మాట్లాడాము చైర్మన్ గారితో. ప్రస్తుతం మనకు కొంత పరిధి వరకే అది ఇచ్చారు, అంటే ఘాట్ సెక్షన్ అన్నది ఇచ్చిన టెక్నికల్ ఇష్యూ ఉంది కనుక కొంత పరిధి వరకే మనకు అది అవకాశం ఇచ్చారండి అని చెప్పారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా మనం సద్వినియోగం చేసుకోబోతున్నాం. నేను మహిళలందరికీ ఒక్క మాట చెప్తున్నాను, మరి ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామే, మనం కూడా రుణం తీర్చుకోవాలి కదా. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ రాజకీయ సభ కాదు, కానీ ఖచ్చితంగా మన బ్రతుకు గురించి మాట్లాడుకునే ఈ సభలో మనం కూడా పెట్టేవాళ్ళని ఆదరించాలి, పెట్టే వాళ్ళకి రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి గొడవలు, ఇబ్బందులు, హెరాస్మెంట్స్ లేవు. మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనందరికీ జీవో నెంబర్ 3 గురించి కూడా మంచి వార్తను కూడా మనకు తెలియజేయడం అయింది. అంతేకాదు కాఫీ 30,000 ఎకరాలకి ఈరోజు మన జిల్లా కలెక్టర్ సారు ఆ 30,000 ఎకరాలతో పాటు ఇంకా 1,00,000 చేయాలని చెప్పి మొన్న సార్ చెప్పడంతో ఇంకా మెరుగ్గా మన ఆదివాసీలకు, రైతులకు, మహిళలకు, యువతకు అందరికీ కూడా అన్ని విధాలా మనకు అవకాశాలు కల్పించేటటువంటి పరిస్థితిని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. మరి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, మన మంచి ప్రభుత్వాన్ని ఆదరించాలని, అలాగే మీ అందరి యొక్క ఆశీస్సులతో మరలా ఇంకా ఇంకా మంచి మంచి పథకాలు ప్రభుత్వం మనకి ఇచ్చేలాగా మనం